ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని, ధైర్యమును కలుగు చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము కూడా అవును, మనము ఉదయం లేచి మన ప్రభుతో మన దినచర్యను ప్రారంభించుకున్నటలో మనకి విడుదల ఉన్నది, క్షేమమున్నది. కనుకనే తన వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు. రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి సామెతలు గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనమును ధ్యానం చేసుకుందాము. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అటివాడు దీవెన నొందును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దయదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తాడు, అటివాడు దీవెన నొందుతాడు అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి ప్రభు అంటూ ఉన్నాడు కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అవును, ఆకలితో అలాగే మన ఎదుట ఎంతో మంది దరిద్రులుగా, దీనులుగా, వస్త్రహీనులుగా ప్రతి ఉదయం కూడా కనపడుతూ ఉంటారు. మరి వారి విషయంలో మనము దయాదృష్టి కలిగిన అనుభవము ఉండి మన ఆహారములో మనకి ఉన్నదానిలో కొంత దరిద్రునికి ఇచ్చినప్పుడు వాడు దీవెన నొందుతాడు అని ప్రభు తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అవును, దయగల వారిపై ఆయన దయ చూపించే దేవుడుగా ఉన్నాడు. కఠిన ఎడల వికటముగా ఉండే దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ధనవంతుడు మరి ఎంతో గొప్ప ధనము, ఐశ్వర్యము, మరి ప్రతి రోజున ఆ ధనవంతుని ఇంటిలో విందు జరుగుతూ ఉన్నది. కానీ తన కళ్ళ ఎదుట ఉన్న దరిద్రుని దృష్టించలేదు ఆ యొక్క ధనవంతుడు. ప్రియ దేవుని బిడలారా, కానీ చూడండి, మరి ఆ యొక్క దరిద్రుడైన లాజరుగా ఆ గుమ్మములో పడి ఉండి చూడండి, పడవేసిన వాటిలో ఆహారము తింటూ ఉండేవాడు. ఆ జంతువులు, ఆ కుక్కలతో పాటు దరిద్రునిగా ఉన్న ఆ లాజరు ఆహారము తింటూ ఉన్నప్పటికీ కూడా మరి ఈ యొక్క ధనవంతుడు చూచి కూడా ఏమాత్రము దయగలిగిన వాడుగా ప్రవర్తించలేదు. ప్రియ దేవుని బిడలారా, అవును చూడండి, ఒక దినాన మరి ధనవంతుడు మరణించాడు, లాజరు కూడా మరణించాడు. కానీ లాజరు ఎంతో నెమ్మది కలిగి ఉన్నాడు, ఎంతో దీవెన నొందున్నాడు, ఎంతో సంతోషంతో ఉన్నాడు, ఎంతో సమాధానంతో ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఈ యొక్క మరి దయదృష్టి లేని ఈ ధనవంతుడు అవును అలమటిస్తూ ఉన్న అనుభవం మనకు తెలుసు. కొర్నేలి తన మరి దేవుని యందు భయభక్తులు కలిగి బహుధర్మము చేసే అనుభవం కలిగి ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడలారా, మరి చూడండి, కొర్నేలి యొక్క జీవితం ఎంత దీవించబడిన అనుభవము. మరి ఆ విధంగా దయదృష్టి కలిగిన వారు దరిద్రునికి మరి వారి ఆహారములో కొంత అనుగ్రహిస్తారు, అటివారు దీవెన నొందుతారు. ఈ ధనవంతుడికి మరి దయదృష్టి లేకుండా కఠిన ఎడల వికటము చూపించే అనుభవం, హృదయ కాఠిన్యత ఎంతో ఉన్నప్పటికీ కూడా తన కళ్ళ ఎదుట ఉన్న దరిద్రుని ఆదరించలేని, తన కళ్ళ ఎదుట ఉన్న పేదవాడికి ఆహారము పెట్టలేని దౌర్బల్యమైన స్థితిలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, అటివారు దేవుని దీవెన నొందరు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కొర్నేలి యొక్క అనుభవాన్ని చూచినప్పుడు బహుధర్మము చేసే అనుభవము. మరి చూడండి, దరిద్రులు కనిపించినప్పుడు వారికి సమృద్ధి అయిన ఆహారమును, వారి కొరతలను, వారి అక్కర్లను తీర్చే అనుభవము కొర్నేలిని ఇంకా గొప్ప ఆశీర్వాదములోనికి, ఇంకా గొప్ప ఐశ్వర్యంలోనికి, ఇంకా గొప్ప దీవెనలోనికి, ఇంకా గొప్ప నెమ్మదిలోనికి నడిపించే అనుభవాన్ని మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనము కూడా దయ కలిగిన మరి అనుభవము కలిగి, దయాదృష్టి కలిగి మన ఆహారములో దరిద్రునికి కొంత ఇచ్చినప్పుడు మనము దీవించబడతాం, మన పరిస్థితులు మార్చబడతాయి. మన పరిస్థితులు ఎక్కడ కొరత లేకుండా, మరి దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని. అటువంటి అనుభవంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఈ ఉదయకాలం తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉండగా, అవును దయగలిగిన దృష్టితో నా ఎదుట ఎవరైనా దరిద్రులు కనిపించినప్పుడు వారికి ఆహారము పెట్టే అనుభవంలో దయగలిగిన మనస్సును నాకు ఇవ్వు ప్రభువా, తద్వారా నాకు దీవెన లభిస్తూ ఉన్నది అని నాతో మాట్లాడావు అని దేవుని వాక్యానికి విధేయత చూపి ప్రియ దేవుని బిడ్డ తక్షణమే లోబడదాం. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన సొంతం చేసుకుందాం. ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు.
దయదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడు, అటివాడు దీవెన నొందును అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈ ఉదయకాలం మా బిడ్డలు ఈ వాక్యమైన నీ బిడ్డలందరూ దీవెన నొందే బిడ్డలుగా ఉండాలి. కానీ వారి యొక్క నైనా నీ యొక్క దీవెనను త్రోసిపుచ్చుకునేవారుగా ఆ ధనవంతుడు తన కళ్ళ ఎదుట ఉన్న దరిద్రుణ్ణి ఆదరించలేక పరామర్శించలేక కఠిన హృదయత కలిగిన వాడుగా ఉన్నాడు. అటి వారుగా కాకుండా కొర్నేలి తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి బహుధర్మము చేసేవాడు, ప్రజలకు దరిద్రులను ఆదరించేవాడు. ప్రభువా, అటువంటి అనుభవంలో ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు దయాదృష్టి కలిగిన వారే వారి యొక్క ఆహారములో కొంత దరిద్రులకు ఇచ్చేవారుగా, ఆదరించేవారుగా, మరి నాయన పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. తద్వారా వారి జీవితాల్లో స్వస్థత, వారి జీవితాల్లో విడుదల, వారి జీవితాల్లో సమృద్ధి, వారి జీవితాలలో ఎంతో ఆశీర్వాదం ఉంటది అని నీ వాక్యం ద్వారా తెలియజేసినందుకు నీకు వందనాలు. ఈ దినమంతా నీ కృపతో నీ వాక్యముతో నీ బిడ్డలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.